వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు? హోప్ యు గైస్ ఆర్ రియల్లీ డూయింగ్ గుడ్. సో నిన్న నైట్ మీరు వీడియో ఇచ్చినారు కదా. సో గైస్ మనం రేపు మార్నింగ్ అయితే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి బెంగళూరు నుంచి ఏలగిరి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనోడు అయితే చీటీలు వేస్తున్నాడు. 4 చీటీలు వేసి ఏలగిరి నుండి ఎక్కడ పోవాలని. సో ప్లాన్ ముందు వచ్చేసరికి 1 డేనే, జస్ట్ బెంగళూరు టు ఏలగిరి వెళ్ళి అక్కడ డే అంతా స్టే చేసి నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేదని. సో మన వాళ్ళు దోల్ ఆగదు కాబట్టి కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేద్దామని ఇంకో డే యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అయితే చూద్దామంట. ఇవాళ ఇప్పుడు ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా బయలుదేరుతున్నాం. కారు కింద సో ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా అయితే ఉన్నాం. సో కొంచెం ఇక్కడ డిన్నర్ చేసేసి కాలేజ్ లోనే స్టార్ట్ అయిపోవడమే. ఇంకొక హాఫ్ అన్ అవర్ మ్యాక్స్. ఇప్పుడు కరెక్ట్ గా నైస్ రోడ్ కి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట, సిల్క్ ఇన్స్టిట్యూట్ దగ్గర. సో మన దాని నుంచి అయితే ఎగ్జాస్ట్ రేటెడ్ ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్లాన్ ఎలగిరికి అయితే వెళ్ళాలి మార్నింగ్ లోపల. సో నైస్ రోడ్ లోకి ఎక్కి నైస్ రోడ్ ఎండింగ్ వరకు వెళ్తే అక్కడ హుసూర్ రోడ్ వస్తుంది. హుసూర్ రోడ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం ఈ స్క్వాడ్ ఏంటంటే నేను, ధనుష్ గాడు, మన కేదార్ బాబాయ్, కేదార్ మీరు బాగా అట్రాక్ట్ అవ్వాలన్నమాట. తర్వాత కొత్త వ్యక్తి జయకృష్ణ గారు వచ్చినారు, ఇటువైపు విష్ణు గారు వచ్చినారు. సో సేఫ్ గా వెళ్ళాలి అంతే, ఇంకా ఏం లేదన్నమాట. ఇప్పుడు నేర పెట్రోల్ బంక్ లో ఉన్నాం అనమాట. 130-140 కిలోమీటర్స్ అయితే ఉంది. కార్ కి పెట్రోల్ కొట్టించేసి స్టార్ట్ అయిపోదామని. మైలేజ్ అయితే చాలా దారుణంగా అయితే ఉంది. నార్మల్ గా నేను ఆన్లైన్ చెక్ చేసిన సరికి 18 వస్తుంది, బట్ ఈడు చూస్తుంటే 12 అంటే అప్పుడు ట్రై చేస్తున్నా. 12, 11.9, 12 వస్తే గ్రేట్, అప్పుడప్పుడు వేసేస్తుంది. సో 2000 పెట్రోల్ కొట్టించేస్తే అయిపోతుంది. సో మన కార్కి సన్ రూఫ్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయినాను. ఇది వచ్చేసరికి కియా సోనెట్. సో ఇప్పుడు వరకు అయితే జర్నీ అయితే బాగుంది. 2000 కొట్టిస్తాం పెట్రోల్. దాదాపు కొంచెం పెరిగింది. 400 కిలోమీటర్స్ అయితే రేంజ్ చేస్తుందండి. ఇప్పుడు చూసుకోండి, 400 కిలోమీటర్స్ ఉంది కదా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామంట ఏమైతుందో కదా. నాకైతే డౌట్. లాస్ట్ టైం మన వెన్యూ అయితే చాలా బెటర్ ఉంది, మైలేజ్ బాగా వచ్చింది. మైలేజ్ 15-16 వచ్చింది, 17 దాకా వచ్చింది. బట్ ఇది వచ్చేసరికి 12 దాటట్లేదు. 12 అదేదో అమావాస్యకి పుణ్యానికి వచ్చినట్టు వస్తాను. ట్రాఫిక్ లో ఉన్నాం ఇప్పుడు. మైలేజ్ చూస్తే 4.9 వస్తుంది దరిద్రంగా. ఇప్పుడు బెంగళూరు చెన్నై హైవే అయితే ఉన్నాం. ఇంకొక 61 కిలోమీటర్స్ అయితే ఉంది. 1 అవర్ జర్నీ. 2 కల్లా అయితే అక్కడ ఉంటాము. బట్ 2కి ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి అని. ఏదన్నా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకొని 4 గంటల బయలుదేరితే మంచి వ్యూ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక కాఫీ తాగేసి బయట టీ తాగడానికి వచ్చాం. కాఫీ తాగుతున్నా. నేను టీ తాగా. ఏమాట తమిళ టీ బాగుంది. టీకి ఒక 4.1 ఇవ్వచ్చు, 1% ఇవ్వచ్చు. మన కేదార్ అన్న ఇక్కడ ఉన్నాడే. హార్లిక్స్ రివ్యూ చెప్పమ్మా. బాగాలేదు. అది 5కి ఎంత ఇస్తావు రేటింగ్? అది 1. జైకే నీ రివ్యూ ఎంతరా? 5కి 3 ఇస్తావా? సో గైస్ ఇప్పుడే మంచి హైవే ఏదో బాగర్ బైపాస్ లో అయితే కార్ ఆపుకొని ఇక్కడ మంచి ఒక లొకేషన్ లో అందరు పడుకుంటున్నాం. ఒక 3 అవర్స్ పడుకొని మార్నింగ్ ఒక 4-5కి లేసి వెళ్ళిపోదాం అయితే ప్లాన్. మార్నింగ్ డైరెక్ట్ ఎలగిరికి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. జస్ట్ ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే అంతే. సో అది ప్లాన్. సో గైస్ మార్నింగ్ 4 అయితే అవుతుంది. నిద్ర లేసి స్టార్ట్ అయితే 1 అవర్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ కోసం అయితే ఆపినాం. ఇంకొక 1 అవర్ అయితే జర్నీ ఉంది. ఇప్పుడు ఎలగిరి దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకొక 30 మినిట్స్ అయితే అక్కడ ఉంటాం అనమాట. ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. మళ్ళీ మన వాళ్ళు పాండిచేరి అంటున్నారు. పాండిచేరి పోవాలంటే ఇక్కడ ఎలగిరికి వెళ్తే 32 కల్లా అయితే కంప్లీట్ చేసుకోవాలా. తర్వాత మరి పాండిచేరికి స్టార్ట్ అయితే ఒక 3 అవర్స్ జర్నీ. అది నైట్ అక్కడ ఏదైనా రూమ్ అనే డార్మెంట్ అయినా తీసుకొని మార్నింగ్ ఏదో ఫ్రెంచ్ స్ట్రీట్, తర్వాత నైట్ ఏదో రెస్టారెంట్ ఏదో అంటున్నారు. సో గైస్ ఇప్పుడు ఏలగిరి హిల్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఒకసారి వ్యూ చూడండి గైస్, క్రేజీ అయితే ఉంది వ్యూ అయితే. సేమ్ నంది హిల్స్ లాగే ఉంది. బట్ ఏంటంటే నంది హిల్స్ లో క్లౌడ్స్ ఎక్కువ ఉంటే జస్ట్ ఫాగ్ లాగా అయితే అలా కోతులు అయితే ఫైట్ చేసుకున్నారు. ఇక్కడ ఎవడు పంతాడు మంచి బిజీగా ఉన్నాడు మనం తప్ప. ఇక్కడ చూడండి ఎంత డీప్ కర్వ్ ఉందో. ఒక ఇట్లాంటి కర్వ్స్ దాదాపు 14 ఉన్నాయి ఈ ఏరియాలో. ఇట్లాంటి డీప్ కర్వ్స్, దాన్ని హెయిర్ పిన్ కర్వ్స్ అంటారంట. పైకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఏదైనా కంప్లీట్ చేసుకొని తొందరగా బయలుదేరితే బెటర్. ఎందుకంటే మరి పాండిచేరి ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, 250 సంథింగ్. అక్కడ ఇవాళ నైట్ ఉండేసి ఇవాళ నైట్ కల్లా వెళ్ళిపోయి అక్కడ ఈ రోజు కొన్ని ప్లేసెస్ చూసుకుంటాం. మెయిన్ నైట్ టైం ఏవైతే చూసుకోవాలి అవి. నెక్స్ట్ రోజు మార్నింగే ఫ్రెంచ్ స్ట్రీట్ అవన్నీ కొన్ని మెయిన్ మేజర్ ఉంటాయి కదా చూసుకొని బై ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పాండిచేరి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు పైన ప్లాన్ ఏంటంటే హేలగిరిలో బోటింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఒక అడ్వెంచర్ పార్క్ ఉంటుంది. తర్వాత ఫండూరా పార్క్ అని ఒక బర్డ్ శాంచురీ లాంటిది. ఇంకా ఒక చాక్లెట్ మేకింగ్ ఏదో ఉందంట. నుంచి పోయి అంబూర్లో చికెన్ బిర్యానీ బాగుంటుందంట. ఒకవేళ మనం ఇదే రూట్ లోనే వెళ్తే అంబూర్లో మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తినేదైతే వెళ్ళిపోదామంట. అది ఇప్పటికైతే ప్లాన్ ఉండేది.
వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా చెప్తే కదరా అంటే కారాలే ఉంది ఇదే అండి కార్లో ఉంది రా అది అది చూడరా ఏం చేస్తాను అరే డిక్కీ ఓపెన్ చేస్తాను కార్లో మంకీ అయితే ఉంది మళ్ళా లోపలికి వచ్చిందిరా ఇది కోతిలు 2 నిమిషాలు ఆడుకునేమో అందరితో ఇక్కడ వ్యూ అయితే వేరే లెవెల్ అమ్మా ఒకసారి ముందర చూపించాలి సరదాగా ఏలగిరి వచ్చేసాం కారెక్కి వేలూరు వ్యూ పాయింట్ అంట సో అక్కడ పైన కనిపిస్తుంది కదా అది అక్కడికైతే వెళ్ళాలి మెల్లగా నడుచుకుంటేదే ట్రెక్కింగ్ పైకి టిఫిన్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ దాదాపు 10 o'clock అయితే ఓపెన్ అవుతాయి పైకి వెళ్ళడానికి అయితే ట్రెక్కింగ్ చేయాలన్నమాట ఈ విధంగా అయితే ఉంది వ్యూ పాయింట్ అసలు వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ ఉందమ్మా రావాల్సిందే మీరు బెంగళూరు నుండి జస్ట్ 150 kilometers అంతే ఇది ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి సో నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ చాలా బాగుంది వ్యూ అయితే కేదార్ బాబు ఇదే బాగుంది కదరా దానికన్నా ఇది బాగుంది ప్రతి ఓడు నంది హిల్స్ అంటున్నారు కదా నంది హిల్స్ వద్దు యాదగిరి ఇక్కడ నుంచి చూడండి ఎట్లుంది ఇదే అనమాట వచ్చేసరికి క్రేజీ ఉంది ఒక ఫోటో తీసుకొని అయితే ఇక్కడతో సమాప్తం చేద్దాం సో మనం లాస్ట్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్తాం 3rd వ్యూ పాయింట్ ఇదేదో కొండపైనే ఒక రాక్ పైన అయితే కట్టేశారు ఇది ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే ఒక సపరేట్ స్టాండ్ మీద అయితే ఉంది కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఒక సపరేట్ రాక్ పైన చుట్టూ ఫెన్సింగ్ లాగేసేసారు సో ఇదే వ్యూ అంటే ఒక కొండపైన ఒక రాక్ని ఇట్లా చేసినారనమాట బెటర్ అయితే ఒక రకంగా అయితే బాగానే ఉంది బట్ మనకు మంచి క్లౌడ్స్ ఉంటే ఈవెన్ బెటర్గా ఉంటుంది ఇక్కడ ఉన్న 3 వ్యూ పాయింట్స్ అయితే ఇవి సో వెల్లూరు వ్యూ పాయింట్స్ అనమాట ఇవి ఇక్కడికి వస్తే వాళ్ళని ఖచ్చితంగా విజిట్ చేయండి దీన్ని రూమ్ అయితే దొరికింది ఫ్రెషప్ కావడానికి ఫ్రెషెస్ తీసుకొని ఫ్రెషప్ అయితే అవ్వాలి అయితే అయిపోయినాం ఇప్పుడు చెక్అవుట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి తర్వాత బోటింగ్ అయితే ఇప్పుడు వద్దాను ఏమో ఇంకా డౌట్ అయితే ఉంది వెళ్ళాలా వద్దని అయితే అది చెప్తాను నేను ముందు సో ఎలగిరి పార్క్లో అయితే ఉన్నాం ఇప్పుడు టికెట్ వచ్చేసరికి 20 rupees పర్ హెడ్ అంట అడల్ట్స్కి అయితే 20 చిల్డ్రన్స్కి అయితే 10 rupees సో ఇలా అయితే ఉంటుంది ఇక్కడ ఏవో ఎగ్జిబిషన్ మెటీరియల్ అంతా ఉంది మనం ఎగ్జిబిషన్లో చూసేవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మంచిగా సో ఇటు సైడ్ అంతా ఫన్ జోన్స్ అయితే ఉన్నాయి గేమ్స్ ఆడుకునే ఫుడ్ కానీ అవన్నీ అయితే ఇంకా స్ట్రైట్కి వెళ్తే బోటింగ్ అయితే ఉంటుంది ట్రై చేద్దాం బోటింగ్ 3 members ఉన్నాము ఇంకొకటి వచ్చిందే సరిపోయేది బోటింగ్ చేసేద్దామా పోయి బోటింగ్ కూడా ఇంకా కొట్టేద్దాం అంటే ఇంకా గ్యాప్లో బాగుంది లేక్ కూడా చాలా బాగుంది అక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఆ ఏరియా అంతా అక్కడ ఉన్నదంతా బోటింగ్ అక్కడ దగ్గరికి అయితే వెళ్దాం అక్కడ వెళ్ళి చూపిస్తాను మొత్తం ఎలా ఉన్నాయి అయితే ఇక్కడ మంచి కూర్చోడానికి అయితే బాగుంది సో మీరు ఎలగిరికి వస్తే 1 day ఫుల్ స్టే చేయండి హాఫ్ డేకి అయితే ఏం పనులు జరగవు అంటే ఫుల్ డే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి మీరు ఎలా బయలుదేరాలంటే అక్కడ ఒక 3-4కి బయలుదేరితే బెంగళూరులో మీరు ఇక్కడికి 6-7 కల్లా వచ్చేస్తారు సో ఆ టైం కల్లా సన్ రైజ్ అయిపోయి ఉంటుంది మీరు ఇక్కడ చూసుకునేవన్నీ చూసేసుకొని వ్యూ పాయింట్స్ ఉన్నాయి ముందు చెప్పిన అవి చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తే బెటర్ ఉంటుంది తర్వాత కొన్ని పార్క్స్ అయితే ఉన్నాయి పండేరా పార్క్ అని సెల్ఫీ పాండ్ అవి కొన్ని ఉన్నాయి ఎక్కుతాను బోటింగ్ క్యూ అయితే దండిగా మంది ఉన్నారు ఇప్పుడు టికెట్ కూడా ఇక్కడ క్యూ అయితే ఉంది చిన్న క్యూ ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఇంకా బోటింగ్ కూడా చేసుకొని పోదాం 3 ఉన్నాము 3 ఒక బోట్లో వెళ్ళిపోతాము సో పెడలింగ్ బోట్ కి 200 అంట 4 persons అయితే వెళ్ళొచ్చు మనం 3 ఉన్నాం కాబట్టి అయినా 200 5 members అంటే సపరేట్ అట్లా ఒక ఆయన మనతో పాటు వచ్చి లేక్ ఏం అంత అద్భుతంగా అయితే లేదు బట్ మంచి ఒక ఎక్స్పీరియన్స్ కోసం అయితే అన్ని చేయాలి ఇక్కడ మన విష్ణు గారు ఏమనుకుంటున్నారో చెప్తామంట ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చాలా బాగుంది బ్రో రండి బ్రో అందరూ విజిట్ చేయండి మనోడు ఇక్కడ అట్లా చెప్తున్నాడు ఇక్కడ రండి దుబాయ్ షారుఖ్ ఖాన్ ఎట్లా చెప్తున్నాడు మన కేదార్ బ్రో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బ్రో కేదార్ బ్రో మన ఎక్స్పీరియన్స్ మామూలే అంట మనోడు గోకర్ణ ట్రిప్లో ఇంకా నెక్స్ట్ వీళ్ళంతా అయిపోతే నెక్స్ట్ మనం బోట్లో అయితే కలుస్తాం
రిలాక్స్ చేద్దామంట. లాస్ట్ ఒక 2 నిమిషాలు నాకు టైం ఇచ్చిన రిలాక్స్ చేయడానికి. అట్లుంటుంది మళ్ళీ మనతో సార్లు ఇంకా ఇరిగిపోతుంది. వాళ్ళు ఏదైనా చేస్తే చిన్నగా చేయరు, అది ఇరిగన్నా పోవాలా లేకుంటే వాళ్ళు వచ్చి ఆపన్నా ఆపల్లా. సో ఇది బోటింగ్ అయితే. నెక్స్ట్ అడ్వెంచర్కి వెళ్దామా లేదని ఆలోచిస్తున్నాము. ఫండూరాలు అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. దానిలో మన ఫీడ్ చేయొచ్చు. ఒకసారి అయితే చూద్దామంట. టికెట్ నాసి 350 అన్నారు. ఒకసారి చెక్ చేద్దాం ఎంత ఉందో. 300 రూపీస్ టికెట్ అయితే. సో టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళి అవన్నీ అయితే చెక్ చేద్దాము. నార్మల్ ఫిషెస్ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేవు. బట్ నేనైతే బర్డ్స్ కోసం అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఎట్లుంటాయి ఏంటి అని అయితే. ఇక్కడ ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అయితే ఉంది. మూమెంట్ లేదు అందులో. సో ఇక్కడ హెన్స్ అయితే ఉన్నాయి. ఒక బ్లాక్ కోడి, దీని కేజీ ఎంత ఉంటుంది? బ్లాక్ చికెన్ అనమాట. దీని బాడీలో ఉన్న ప్రతి పార్ట్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఈవెన్ బ్లడ్ కానీ స్కిన్ కానీ మీట్ కానీ మొత్తం బ్లాకే. రాబిట్స్ రా, ఇది మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్. అలాంటిదే. బట్ ఇది చిన్నది. ఎందుకో షేక్ అవుతాను ఊరికి అని ఊగుతాను. హీట్గా సో ఇంకో ఇంట్రెస్టింగ్ యానిమల్ అయితే కనిపించింది మనకి. హస్కీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎట్లు చూడండి, ఒక సిడ్జు ఉంది, తర్వాత లోపల ఒక హస్కీ ఉంది. ఇక్కడ చూడండి బ్లాక్ ఆస్ట్రిచ్ అయింది. కుక్కలు ఉన్నాయి, చిన్న చిన్న కుక్కలు. సో నెక్స్ట్ దాని దగ్గర అయితే పోదాం. అర్జున్ ఎట్లు చూస్తాను. అది ధనుష్ వాళ్ళ బ్రీడ్స్ అయితే ఉన్నాయి, 2 డాంకీస్. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. వీడు దాని ఏం చూసినావు రా ఇక్కడికి వచ్చి నువ్వు? లంచ్ చేసుకొని పాండిచేరికి అయితే బయలుదేరాలి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. వితిన్ 6 o'clock కల్లా అక్కడ రీచ్ అయిపోతాం మనము. తమిళనాడు వచ్చి సాంబార్ నంది పోండి, ఎక్కడికి పోకూడదు. ఆడు చూస్తే పరోటా తింటున్నాడు, ఈయనేమో ఎగ్ రైస్ చెప్పుకున్నాడు. మరి వీళ్ళిద్దరు ఏం కావాలరా మీకు? ఇద్దరు పరోటా, వాళ్ళిద్దరు పరోటా తింటారంట. ఇది మెయిన్ డిష్. చెన్నైకి వస్తే దీన్ని తినాలా. వీడు మెల్లగా నావన్నీ తినేస్తున్నాడు దొంగ. ఇప్పుడు పాండిచేరిలో అయితే ఉన్నాం. మన వాళ్ళు రూమ్ సెట్ చేయడానికి అయితే వెళ్ళారనమాట. వీళ్ళు పెద్ద పెద్ద డీల్స్ అయితే చేస్తున్నారు కూర్చొని. సో ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం నైట్ రూమ్ అమౌంట్ సెట్ అయిపోతుంది.
అది ఇప్పుడు ప్లాన్. ఫ్రెష్ అప్ అయిన తర్వాత రూమ్ దొరికితే ఫ్రెష్ అప్ అయిపోయి ప్యారడైజ్ బీచ్కి వెళ్ళి ఫుల్ రష్ అయితే ఉంది ఇక్కడ. సో గైస్ ఇప్పుడు పాండిచేరిలో ఉన్న సీఎం సెక్యూరిటీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఒకసారి వ్యూ చెక్ చేసి మనం నెక్స్ట్ రాక్ బీచ్కి తర్వాత అక్కడంతా వెళ్ళాలి. ఇదే సీఎం సెక్యూరిటీ. మంత్రి మందిర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుండి ఇక్కడ కార్ పార్క్ చేసి అయితే పైకి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక టెంపుల్ లాగా అయితే ఉంటది ఇట్లా బాల్ షేప్ లో. దాన్ని ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ ఇంకా బెంగళూరు స్టార్ట్ అయిపోవడమే. ఇదే రోడ్ లోనే ఉంటది. ఎంతో వీడియో రూమ్ ఉంటుంది ఇక్కడ. పైన ఏమేమి ఉంది అంత అయితే చిన్న మ్యూజియం లాగా అయితే ఉంది. సో చూద్దాం ఎలా ఉంది. సో సరే ఇదేంటి మొత్తం దాని గురించి అంతా ఉంది. అసలు ఇక్కడ వేడి అయితే వేరే లెవెల్. హ్యూమిడిటీ కానీ ఆ టెంపరేచర్ కానీ సమ్మర్లో అయితే వేడి. చెప్పదండి అక్కడ టికెట్స్ అయితే ఉన్నాయి. మంత్రి మందిర్ అంటే సైకిల్స్ ఉన్నాయి కానీ మంత్రి మందిర్కి వెళ్ళడానికి అయితే లేదంట. ఈ పాయింట్కి అయితే వచ్చేసాం గైస్. ఈ ఎండలకి ఈ టైంలో పాండిచేరి కావడం ఏంటంటే అతిపెద్ద తప్పు చేసాం అనమాట. వాటర్ ఉన్నాయి కదా, ఆ బాల్ చుట్టూరు అయితే ఒక లేక్ అయితే ఉంటుందంట. అదేదో ఒక మదర్ విష్ అనమాట. ఇక్కడ చదివింటే అదే రాశారు. సో ఈ లేక్ వచ్చేసరికి దాదాపు 10 meters డీప్ అయితే ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడ ఇదంతా వాటర్ వచ్చేస్తాయి. ఆ తర్వాత అటు సైడ్ నుంచి ఆ చుట్టూ మొత్తం